డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. డిక్లరేషన్స్. ఎఫర్మేషన్ అంటే తెలుసు, ఏంటి డిక్లరేషన్ అనుకుంటున్నారేమో. ఎఫర్మేషన్ కా బాప్. డిక్లరేషన్ అంటే ప్రకటన. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ యూనివర్స్కి ప్రకటిస్తే రిజల్ట్ రావాల్సిందే. అసలు ఏంటి డిక్లరేషన్? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఎలా డిక్లేర్ చేయాలి విశ్వానికి? ఎఫర్మేషన్స్కి డిక్లరేషన్స్కి ఉన్న తేడా ఏంటి? అండ్ 2025లో డిక్లరేషన్ ఎలా చేయాలి? చేయడం ద్వారా మీకు వచ్చే లాభాలు ఏంటి? మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఇలాంటి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. అండ్ 2025లో ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడం ఎలా? బై డిక్లేరింగ్, ప్రకటన ద్వారా ఎలా అన్న మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కీర్తి. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. నమస్తే. ఆత్మ నమస్కారం. ఎక్కువగా మనకి హెల్త్, వెల్త్ అబండెంట్గా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అఫర్మేషన్ చేయాలి అని. అండ్ చాలా వీడియోస్లో మీరు ఏం షేర్ చేశారంటే అఫర్మేషన్ కంటే కూడా డిక్లరేషన్ చేస్తే ఇంకా మనకి ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది అని. సో యాక్చువల్గా ఈ డిక్లరేషన్ అనేది ఎలా చేయాలి అండ్ డిక్లరేషన్ అంటే ఏంటి? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. గ్రేట్ క్వశ్చన్. చాలా వీడియోస్లో మనం డిక్లరేషన్ కొరకు మాట్లాడడం జరిగింది. ఎఫర్మేషన్ అనేది ఒక స్టేట్మెంట్, ఒక పాజిటివ్ స్టేట్మెంట్. మనం ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ సాధించినట్టు, కలిగి ఉన్నట్టు చెప్పేదే ఎఫర్మేషన్. మనం సాధనలో బయటకు తీసుకొచ్చింది ఏంటి అంటే ఎఫర్మేషన్ స్టేట్మెంట్ కంటే ప్రకటన చాలా గొప్పదైనది, చాలా విలువైనది. అద్భుతమైన రిజల్ట్ కొన్ని లక్షల మందికి వచ్చింది మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అక్రాస్ గ్లోబ్. ఓకే, డిక్లరేషన్ అంటే ప్రకటన. ఓకే, అంటే స్టేట్మెంట్ కూడా ఒక ప్రకటనే. బల్ల గుద్ది చెప్పేదే ప్రకటన. దైవశక్తి నాలో ఉంది, విశ్వశక్తి నాలో ఉంది, దైవశక్తి నాకు నడిపిస్తుంది, విశ్వశక్తి నాకు నడిపిస్తుంది అనే దృఢ సంకల్పంతో, ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో చెప్పేదే ప్రకటన. సెకండ్ థాట్, సెకండ్ డౌట్, సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వైరీ లేనిదే ప్రకటన. యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతాం. ఏమి జరుగుతున్నా ఇది కర్మ ఫలితము లేదా రుణ ఫలితము, ప్రకృతి నాకు పరీక్ష పెడుతుంది, విశ్వం నాకు సహకరిస్తుంది అనే ఆలోచనతో నడుస్తూ వెళ్తూ విశ్వానికి చెప్పేదే ప్రకటన. మనం చేసే ప్రేయర్స్ భగవంతుడితో మాట్లాడడం, మనం చేసే మెడిటేషన్ భగవంతుడికి మనకి ఇచ్చే ఆన్సర్స్, ఇదంతా బ్రహ్మాండంగా సవ్యంగా నడిచే పద్ధతనే డిక్లరేషన్, ప్రకటన అంటాం. ప్రకటన ఈజ్ వెరీ పవర్ఫుల్. డిక్లరేషన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అనేది గుర్తు పెట్టుకోండి. డిక్లరేషన్, ఎఫర్మేషన్ ఎప్పుడు రిజల్ట్ రావు. ఎప్పుడు వస్తుంది అంటే 360 డిగ్రీలో మనం మారినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు. దైవశక్తి, విశ్వశక్తి శరీరంలో ఆల్రెడీ నిగూఢంగా ఇమిడీకృతమై ఉన్నది. దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు, ఛానలైజ్ చేసినప్పుడు, ఒక సింగిల్ స్ట్రైట్ లైన్లో మైండ్, హార్ట్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయినప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అప్పుడు అవుతుంది. డిక్లరేషన్తో పని లేదు, ఎఫర్మేషన్తో పని లేదు. రైట్ ఇంటెన్షన్తో కూర్చొని అనుకుంటే అవుతుంది. యూనివర్స్ అలా సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ డివైన్ ఎనర్జీ. ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ స్టేజ్ క్రాస్ అవ్వాలి. ఓకే, సో చాలా మంది అడుగుతున్నారు డిక్లరేషన్స్ చెప్పండి, ఎఫర్మేషన్స్ చెప్పండి. మనం అలాంటి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మనదంతా ట్రాన్స్ఫర్మేషన్ కొరకు మాట్లాడతాం. అంటే ఎఫర్మేషన్స్ ఆ వ్యక్తి డిజైన్ చేసుకునేటట్టు మనం మాట్లాడేది ఎక్కువ ఉన్నాయి. ఓకే, బట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక స్పెషలైజ్డ్ డిక్లరేషన్స్ అనుకోండి, ఎఫర్మేషన్స్ అనుకోండి, అవి రివ్యూ చేయబోతా ఉన్నాం ఈ వీడియో. నోట్ చేసుకోండి. ఓకే, అలానే ఆచరించండి. ఏంది ఇది అంటే అయిపోతుందా? మాటే మంత్రం, మాటకంత పవర్ ఉంది. అవుతుంది ఎప్పుడు? ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, సబ్జెక్ట్ని పట్టుకున్నప్పుడు. మనసా వాచా కర్మణ యూనివర్స్, 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 గాడ్, డివైన్, సుప్రీం, కాస్మిక్, ఇలాంటి మైండ్ సెట్. అహం బ్రహ్మాస్మి అన్నది మైండ్ సెట్, అన్నది మెంటాలిటీ. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. అహం బ్రహ్మాస్మి అలా వెళ్ళిపోవాలా. ఐఎమ్ అబ్సలీట్, ఐఎమ్ డివైన్, ఐఎమ్ కాస్మిక్, ఐఎమ్ గాడ్, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్ అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతే డిక్లరేషన్తో కూడా పనిలే.
బట్ అవి వెళ్ళడానికి ఆ సాధన అవసరం, ఆ సాధన, ఆ ప్రాక్టీస్, డిక్లరేషన్. మరి ఏంటిది అన్నది వీడియోలో మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్స్ కానీ ఎఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ ప్రకటన ఏది చేసినా భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, కన్న తల్లిదండ్రులకి, ఇంటి పెద్దలకి, విచ్ మీన్స్ యాన్సిస్టర్స్, కులదైవానికి, గృహదైవానికి, గురువులకి మనసా వాచ కర్మన తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పాక ఏదైనా చేయాలి. అది రైట్ వే. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి నేను చెప్పే ఎఫర్మేషన్స్. ఇవి ఇలానే నోట్ చేసుకొని మీరు ఆచరించండి, ఇంకా అద్భుతాలు చూస్తారు. ఫస్ట్ వన్, ఎప్పుడు అయినా సరే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ యామ్ అని మన పేరు చెప్తూ ఐ యామ్ బ్లెస్డ్ అన్నది కంటిన్యూ అయిపోవాలా. ఇట్స్ అ మంత్ర, గుర్తుపెట్టుకోండి. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ యామ్ అని మీ పేరు చెప్తూ ఐ యామ్ బ్లెస్డ్ అన్నది కాన్స్టెంట్ ఫర్ ఆల్ ఎఫర్మేషన్స్, ఫర్ ఆల్ డిక్లరేషన్స్. వీలైనంత సార్లు ఆ పాట మనం చెప్పుకుంటూ ఉండాలి. ఐఎమ్ బ్లెస్డ్ అంటే ఏంటి? ఆశీర్వాదాల్ని కలిగి ఉన్నాను. ఆశీర్వాదం ఎవరి ఆశీర్వాదం? భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల ఆశీర్వాదం, ప్రకృతి ఆశీర్వాదం, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం, ఎంత బ్రహ్మాండంలో ఉన్న హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ యొక్క ఆశీర్వాదాల్ని కలిగి ఉన్నాను అని చెప్పడానికి అర్థమే ఐ యామ్ బ్లెస్డ్. ఆ పదంలో అంత అర్థం ఉంది. అంత అర్థం బయటికి ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది? బిలీఫ్, నమ్మకం ఉన్నప్పుడు. బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. అవుతుందా, అవ్వదా, నిజమా, సందేహాలు వద్దు. మనకి సంస్కారాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ, సంస్కారాలు తక్కువ అయిపోయింది. ఇప్పుడు మార్చాలి. కామన్ సెన్స్తో, బిలీఫ్తో చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరగను. దాని కొరకే ఈ డిక్లరేషన్స్. నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఐ హ్యావ్ మనీ, ఐ ఫీల్ గుడ్. ఐ హ్యావ్ మనీ అంటే ఏంటి? నేను మనీని కలిగి ఉన్నాను, సో ఐ ఫీల్ గుడ్. ఇది ఫీలింగ్. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఎటువంటి భావనని కలిగి ఉన్నామో, ఎటువంటి భావనని మనం విడిచిపెడతామో అదే రిజల్ట్ వస్తుంది. సో నోట్ చేసుకోండి. ఐ హ్యావ్ మనీ, ఐ ఫీల్ గుడ్. సెకండ్ వన్, ఐ యామ్ వెల్దీ, ఐ ఫీల్ గుడ్. అంటే నేను ఉన్నత శిఖరాల్లో ఉన్నాను, నేను కుబేరుడిని, నేను ధనవంతుడిని, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఐ ఫీల్ గుడ్. ఐ హ్యావ్ మనీ, ఐ ఫీల్ గుడ్. ఐ యామ్ వెల్దీ, ఐ ఫీల్ గుడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ పే ఎనీథింగ్, ఐ ఫీల్ గుడ్. థ్యాంక్ యూ పెయిడ్. I pay anything, I feel good. Thank you paid, thank you money. I pay anything అంటే నేను ఏదైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా సంపాదించగలను, దేన్నైనా కొనగలను అన్న మీనింగ్ అందులో వస్తుంది. I pay anything, so I feel good. Thank you paid, thank you money. అట్లా. And I attract cash, I feel good. నేను అనంత విశ్వ సంపదని ఆకర్షిస్తున్నాను, సో I feel good. అట్లా. ఐ థింక్ పాజిటివ్, ఐ ఫీల్ గుడ్. అంటే నాకు ఏదైతే మంచో అది మాత్రమే ఆలోచిస్తున్నాను అని అర్థం. సో ఐ ఫీల్ పాజిటివ్, సారీ, ఐ థింక్ పాజిటివ్, ఐ ఫీల్ గుడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డిక్లరేషన్స్. మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ మనీ, ఐ ఫీల్ గుడ్, ఐ యామ్ వెల్దీ, ఐ ఫీల్ గుడ్, ఐ యామ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఐ ఫీల్ గుడ్, ఐ బికమ్ ఫ్రీ, విచ్ మీన్స్ నేను ఫినాన్షియల్లీ ఫ్రీ అయిపోతా ఉన్నాను. ఐ బికమ్ ఫ్రీ, ఐ ఫీల్ గుడ్, ఐ పే ఎనీథింగ్, ఐ ఫీల్ గుడ్, ఐ అట్రాక్ట్ క్యాష్, ఐ ఫీల్ గుడ్, ఐ థింక్ పాజిటివ్, ఐ ఫీల్ గుడ్. సో ఇవన్నీ కూడా డిక్లరేషన్స్, ప్రకటన. డిక్లరేషన్ ఏంటి? ఇవన్నీ చేస్తే అవుతుందా? 100% అవుతుంది. ఎప్పుడు? ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు. గుర్తు పెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. మనం అర్థం మార్చేసాం, అది ఫ్యాక్ట్. అండ్ గుడ్ న్యూస్ మా, అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. 11 days డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. నోట్ చేసుకోండి, 11 days డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్. తల వెంట్రుక నుండి కాళ్ళు గోర్ర వరకు అనంత బ్రహ్మాండంలో ఉన్న విశ్వశక్తితో అనుసంధానం, మమేకం, అలైన్మెంట్ ఎలా అన్న మేజర్ సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నాను. కని విని ఎరుగుని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలని బయటకు తీసి చెప్పబోతా ఉన్నాను. అబౌట్ యూనివర్స్, అబౌట్ సుప్రీం ఎనర్జీ, అబౌట్ కాస్మిక్ ఎనర్జీ, అబౌట్ డివైన్ ఎనర్జీ, అబౌట్ కర్మాస్, కర్మ ఫలితం గురించి, రుణ ఫలితం గురించి. అండ్ 2025 స్పిరిచువల్ గిఫ్ట్స్. 2025లో ఒక ఊపు ఊపడమే. ఇంకా
మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారుప్రోగిపోతా ఉంది, రాసి పెట్టుకోండి. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. మార్క్ మై వర్డ్స్, అహం బ్రహ్మాస్మి. మార్క్ మై వర్డ్స్. సబ్జెక్ట్ని పట్టుకోవాలి. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. 11 days మీరు నేను కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 21వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు. ఎందుకు 21 నుంచి 31 వరకు పెట్టాము అంటే 2025 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతా ఉంది. వెస్ట్రన్ కల్చర్ ప్రకారం యాజ్ పర్ న్యూమరాలజీ కొత్త నెంబర్లోకి ఎంటర్ అవుతా ఉన్నాం. అండ్ 2 + 0 + 2 + 5 is divine as per 9 as per న్యూమరాలజీ, డివైన్ ఎనర్జీ. అండ్ 9 అనేది యూనివర్సల్ నెంబర్. తిరుగులేదు. ఇంకా ఎటువంటి వ్యక్తి సక్సెస్ అవ్వడానికి సంకల్పించి సాధన చేస్తే దైవం విషయం సహకరించేస్తుంది, ప్రకృతి సహకరించేస్తుంది. ఆ సంవత్సరం అలాంటిది. ఇప్పటి వరకు నువ్వేంటి వదిలే, ఇక్కడి నుండి నేనేంటి అన్నదాని మీద ఫోకస్ పెట్టండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. మా మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. ధనాకర్షణ, జనాకర్షణ, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద, అనంత విశ్వ సంపదను ఆకర్షించడం. ఏకదం అష్టైశ్వర్యాలు లోపలికి వచ్చి కూర్చుంటాయి. గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా పంపించాలి, శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా పంపించాలి, కనుదిష్టి నరదిష్టి ఎలా, చెడు ప్రయత్నాన్ని ఎలా తిప్పికొట్టి వెనక్కి పంపించేయాలి. మనలో ఉన్న, మన గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతే ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్ లోకి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, అనగా అష్టైశ్వర్యాలు. హౌ? బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ పాసిబిలిటీ ఉంది. అది ఎలా? అండ్ ఏది మేనిఫెస్టేషన్ చేద్దామన్నా కొన్ని స్ట్రాటజీస్ని మనం డిజైన్ చేసాం. గుర్తుపెట్టుకోండి, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు అక్కడ. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ డ్రైవ్ చేయబోతా ఉంది 11 రోజులు. దాదాపు 22-23 గంటల ప్రోగ్రామ్ అది. అట్లీస్ట్ మోర్ దెన్ 24 hours ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక్కొక్క రోజు 1.5 hours, 2 hours, 3 hours కూడా వెళ్తుంది సండేస్. ఒక 24 to 30 hours ప్రోగ్రామ్ అది. 30 గంటల విశ్వజ్ఞానం అంటే మాటల అమోఘం, అనంతం. విశ్వజ్ఞానం అనేది ఇన్ఫినిట్, హైయెస్ట్ ఎనర్జీ. లైఫ్లో ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా ఈ దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చేయట్లేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం, లోక కళ్యాణం కొరకు. అందరూ బాగుండాలా, అందులో మనం అందరం ఉండాలి. డబ్బు కొరకు సఫర్ అవుతే ఇంకా ఎన్నాళ్ళు? 25,000కి సఫర్ అయ్యి, 25 లక్షలకి సఫర్ అయ్యి, 25 కోట్లకి సఫర్ అయితే అది ఎన్నాళ్ళు? మన తాతలు పరిగెట్టారు డబ్బు వెనకతల, తండ్రులు పరిగెడతా ఉన్నారు, మనము పరిగెడితే, మన నెక్స్ట్ జనరేషన్ పరిగెడితే ఇంక ఈ పరుగు వెనకాతల అలిసిపోతూ ఇంక లేదురా లైఫ్, ఇంక ఇదేరా అని చెప్పి రియలైజ్ అవుతూ జీవితాన్ని గడపడానికి కాదు జన్మ తీసుకున్నది. ప్రాస్పరిటీ ఇస్ మై బర్త్ రైట్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. దాని అర్థం ఏంది? ఆధార్ కార్డులో అన్నీ ఉన్నాయా? నేమ్ రాయాలా, ప్రాస్పరిటీ ఇస్ యువర్ బర్త్ రైట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. మనిషి జన్మ తీసుకున్నావో ధనవంతుని అవ్వడానికి అర్హత ఉంది, ఎరుకుతూ ఉండు, బీ అవేర్. మానవ జన్మ పొందేమో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, కుబేరులు అవ్వడానికి హక్కు ఉంది. నువ్వు ఆలోచించకపోతే నీది తప్పు, నేను ఆలోచించకపోతే నాది తప్పు. అందుకే బిల్ గాట్స్ గారు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పే. అంత పెద్ద కుబేరుడు చెప్పాడు, వినాలా కొంచెం. మనకు అలాంటివి పనికిరావు. ఇన్స్టాగ్రామ్ లో ఎవడు మంచి చెప్తున్నాడు అడిగి చెడుగా ఏమైనా పెడదాం, అంతే. కామన్ సెన్స్ ఉందయ్యా. ఇది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ థింగ్. అవును. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. మీ దగ్గరలో ఉన్న ఐ డాక్టర్కి ఆప్థమాలజిస్ట్ అంటారు, స్టడీ ఆఫ్ ఐ. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఇది తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో పడాలి. చాలా మందికి డౌట్, గురువు గారు అంటున్నారు, విశ్వం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, బొట్లు పెట్టుకుంటే నేను జీసస్ ఆ క్రీస్టా? మానవుడిని స్వామి, నేను ఏ రిలీజన్ అయితే నీకేంది? తిండెడుతున్నావా నాకు? హలో, నీకే కామెంట్ పెట్టిన నీకే చెప్తా ఉన్నా, తిండెడతా ఉన్నావా? కన్నావా? నన్ను పెంచుతున్నావా? పోషిస్తున్నావా? బయటికి షర్ట్ ప్లెయిన్గా ఉంటుంది, లోపల బనీనుకున్న బొక్కలు మనకు కనిపించవు. అది చూసుకో ఫస్ట్. నేను ఏ ధర్మం అయితే నీకేంది? మనిషిని. ధర్మం తిండి పెట్టదు. ధర్మంగా మనం ఉంటే భగవంతుడు మనకు తిండి పెడతాడు. ఏ దేవుణ్ణి మొక్కుంటే ఏంది నీకు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ అన్ యాంకర్. తెలియకపోతే గూగుల్ చేయి, ఓకే? తెలుగులో లంగరు అంటారు. వాల్తేరు వీరయ్య మూవీ చూసావా? అందులో ఉంటుంది. స్వామి నీకే వాల్తేరు వీరయ్య మూవీ చూసావా? అందులో ఇది ఉంటుంది. నీ కంటికి సగమే కనిపిస్తుంది. నీకు కనిపించడం కొరకు బట్టలన్నీ నిప్పుకొని తిరగలేను కానీ నేను. ఇట్స్ అన్ యాంకర్. నచ్చింది, పెట్టుకున్నా. దీని వెనకతలు ఇంకో మీనింగ్ కూడా ఉంది, అబౌట్ డివైన్. దాన్ని ఆకర్షించే శక్తి దానికి ఉంది, ఓకే? తెలియకపోతే తెలుసుకో. సెకండ్ థింగ్, యంగ్స్టర్ అయ్యుండి
నువ్వు అది నేను ఇది ఎవడు చెప్పాడు ఇదంతా? ధర్మంగా నడవడం కదా ఇంపార్టెంట్. అవును. ఎస్ఆర్ నో? యా. రేపు పొద్దున మ్యారేజ్ అవుతుంది నీకు, మీ ఆవిడ ప్రెగ్నెన్సీ, నొప్పులు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలి, కమ్యూనిటీ చూస్తావా? అప్పుడు క్యాస్ట్ చూస్తావా? కమ్యూనిటీ చూస్తావా? క్యాస్ట్ చూస్తావా? నేను నాయుడు డాక్టర్ అయితేనే వెళ్తానంటావా? అన్నీ మూసుకొని పరిగెడతాం కదా, ఏమవుతుందేమో నా మిస్సెస్ అని చెప్పి. మరి అక్కడ లేని యూనిటీ ఇక్కడెందుకు? ఎందుకు ఇక్కడ? హ్యావ్ సమ్ కామన్ సెన్స్ బాబా. యంగ్స్టర్స్ మళ్ళీ ఒక అన్నగా, ఒక బ్రదర్గా చెప్తా ఉన్నాయి మాట. మీ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ క్యాస్ట్ వాడి దగ్గరికి వెళ్తామా? చూసుకొని మరి దిస్ పోలీస్ స్టేషన్ ఓన్లీ ఫర్ ఎస్టీస్, దిస్ పోలీస్ స్టేషన్ ఓన్లీ ఫర్ నాయుడూస్, దిస్ పోలీస్ స్టేషన్ ఓన్లీ ఫర్ కళింగాస్, అలా ఏమైనా ఉందా? కామన్ సెన్స్ ఉండాల మనిషి పుట్టిగా తీసుకున్నాక. హ్యావ్ సమ్ కామన్ సెన్స్, డోంట్ బిహేవ్ లైక్ బ్లడీ బగ్గర్స్. తెలియాల్సిన అవసరం ఉంది. నువ్వే ధర్మమో మంచిగా ఉండు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇది సిలువ కాదు, నచ్చితే అది కూడా వేసుకుంటే నాకు అడిగే రైట్ నీకు లేదు. కాబట్టి నీ పంచాయతీ ఏందో నువ్వు చూసుకో. ఓకే, అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.